మీరు పెట్టుకునే మీటింగ్స్ లో దయచేసి మాట్లాడండి. సరే, రైట్, రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, చట్టాలను మిస్యూజ్ చేస్తూ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం హింసను ప్రేరేపించే విధంగా ఈ అరెస్టులు కొనసాగిస్తున్నారు తప్ప ఇది కక్ష సాధింపు చర్యలే, ఏదంటే అభివృద్ధి విషయం గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి అని చెప్పి ఆ హామీల అమలు గురించి ఎక్కడ మాట్లాడతాము అని చెప్పేసి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ అరెస్టులకు తెరతీసింది కూటమి ప్రభుత్వం అని వాళ్ళు వాదిస్తున్నారు. నమస్తే మేడం, మీకు అందరికీ నమస్కారం. మా ప్రభుత్వంలో అరెస్టులు వంశీని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ సాక్ష్యం చెప్పిన వాడిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ నుండి విశాఖపట్నం తీసుకెళ్ళి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి అతనేసిన ఉప్పులో అతనే పడిపోయి అరెస్ట్ అయ్యాడు. మేమేం అతన్ని ఆ సత్యవర్ధన్ని అతన్ని హైదరాబాద్ తీసుకెళ్ళమని మేమేం చెప్పలేదే, అతన్ని విశాఖపట్నం తీసుకెళ్ళమని చెప్పలేదే. అతనే ఉచ్చు ఒకటి వేశాడు, అందులో ఇరుక్కొని విలవెల్లు ఆడుతున్నాడు. ఇక పోసాని మురళి చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్యల గురించి, మహిళల గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రంగాన్ని చంపించాడంట. ఆయనతో పవన్ కళ్యాణ్ ఎలా చేయగలుగుతాడని చెప్పి ఈయన అడుగుతాడు. చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రంగాన్ని చంపించాడా? అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడేశారు. 30 సంవత్సరాలు నేనే ఉంటాను, ఈ ప్రభుత్వాన్ని నేనే నడుపుతానని జగన్మోహన్ రెడ్డి భ్రమించి చెప్పిన మాటలు విని వీళ్ళు రెచ్చిపోయారు రాష్ట్రంలో. ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. మేము ఎవరిని బలవంతంగా అరెస్ట్ చేయలేదు, కేసులు పెట్టకుండా నోటీసులు ఇస్తున్నాం. కేసులు పెట్టి అచ్చెన్నాయుడిని ఏ రకంగా తెల్లవారుజామున ఎత్తుకొచ్చారు, కొల్లు రవీంద్రని ఎలా ఎత్తుకొచ్చారు, దేవినేని ఉమని ఎలా ఎత్తుకొచ్చారు, ఇప్పుడున్నటువంటి స్పీకర్ అయ్యన పాత్రని అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి ఎలా ఎత్తుకొచ్చారు, పట్టాభిని ఏ రకంగా పోలీస్ స్టేషన్లు చెప్పి తల్లి డిగ్రీ చూపించారు, అది అశోక్ బాబు గారిని ఏ రకంగా ఇంట్లో నుంచి లాక్కొచ్చారు. వాటన్నిటికి ప్రతీకారమే అంటారు. అంకబాబుని జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు చొక్కా కూడా వేసుకోకుండా ఏ రకంగా తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రజలు చూశారు. ప్రజలు చూసి ఈ నియంత్రిత పాలన మనకొద్దు, ఇతను బటన్ నొక్కినా ఏది నొక్కినా సరే ఇలాంటి దౌర్జన్య పాలన వద్దని చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా వీళ్ళకి బుద్ధి రాలా. మళ్ళీ అదే తంతు. విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి? వంశీ చాలా అందంగా ఉన్నాడంట, చంద్రబాబు నాయుడు గారి కంటే, లోకేష్ కంటే, అందుకు అరెస్ట్ చేశారంట. ఈయన గారు చెప్పేటువంటి మాట మీ టీవీలో రావట్లా. ఇప్పుడు గోరెడ్ల మాధవ్ ఇంటికి వెళ్ళారు పోలీసులు. విజయవాడలో నమోదైన కేసుని అతను అరెస్ట్ చేయడానికి మిగతా టీవీల్లో వస్తుంది, స్టోరింగ్ వేస్తున్నారు. ఆ గోరెడ్ల మాధవ్ చేస్తుంది ఏదో చూశారుగా మొత్తం బాహ్య ప్రపంచం. వీళ్ళ నీతులు చెప్పేది శ్రీరెడ్డి. ఆమె ఏం మాట్లాడిందో ఆమె చెప్పిందిగా. అయ్యా నన్ను క్షమించండి, నా నోటి దురుసుతో నేను మాట్లాడాను అని చెప్పి వేడుకుందిగా. వాడు కూడా ఉండేవాడు అమెరికాలో, పంచ ప్రభాకర్ అని. వాడెలా మాట్లాడాడు చూశారుగా. శివప్రసాద్ గారు మాట్లాడింది ఒక మాట. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడైనా వైసీపీ నాయకుల భార్యలు కానీ, వాళ్ళ కూతురులు కానీ, వాళ్ళ తల్లులు కానీ
ఏమైనా ఎప్పుడైనా తప్పుడు మాటలు మాట్లాడినటువంటి చరిత్ర ఉందా? నిండు అసెంబ్లీలో భువనేశ్వరి గారి మీద వీళ్ళందరూ ఏం మాట్లాడారో మొత్తం ప్రపంచం చూసింది కదా. దాన్ని చూసి నవ్వుకుంది ఎవరు? ముఖ్యమంత్రి. ఇప్పుడు వేస్తున్నారు మీ దాంట్లో ఎంపీ మాధవ్ గురించి. అతను చేసిన నిర్వాహకం ఏంటి? కొడాలి నాని ఏ రకంగా మాట్లాడేవాడో చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఏనాడైనా వారించాడా? జగన్మోహన్ రెడ్డి సంతోషించేవాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్ ని తెలిసి శభాష్ నువ్వు బాగా చేసావని మంత్రి పదవి ఇచ్చాడు. ఇలాగా డ్రైవర్ ని, ఒక దళిత డ్రైవర్ ని నేనే చంపా, అది మీ ఇంటికి తీసుకొచ్చా, నువ్వు కూర్చుకుంటావో కాల్చుకుంటావో నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయినటువంటి ఒక ఎమ్మెల్సీ అనంతబాబుని అమ్మటేసుకొని అతను సోమరుడని, అతను గొప్పవాడని రాజమండ్రిలో, కోకవరంలో అన్ని చోట్ల చెప్పాడు కదా, చూశాం కదా. డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగిన పాపానికి కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డు మీద ఏ రకంగా హింసించారో ప్రపంచం చూసిందిగా. రఫీ గారు నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం వినండి. శివప్రసాద్ గారు ఒక్క మాట, రాజమండ్రిలో ఇసుక లారీలు అన్యాయంగా తోలుకుపోతున్నారని చెప్పిన ఒక దళిత కుర్రవాడు వరప్రసాద్ని పోలీస్ స్టేషన్ లో కొట్టి శిరోమండలం చేసి రాష్ట్రపతి ఉత్తరం రాసిన చర్యలు తీసుకోకుండా ఉన్నది ఎవరు? రాష్ట్రం చూసింది కదా. వీళ్ళ ఇవాళ నీతులు చెప్పేది, వీళ్ళ ఇవాళ మాట్లాడేది. ఆ రోజా ఏం మాట్లాడేదో చూశారుగా మీరు. వీళ్ళు చేసిన దోపిడీలు అడవుల్నే ఆక్రమించుకొని, అడవుల్లోనే ఇళ్ళు కట్టేసి, కొండలే తొలిచేసి, ప్రభుత్వ సొమ్ముతో రాజమహల్లు కట్టి రిషికొండలో ఏ రకంగా వీళ్ళు రాజ్యాన్ని నడిపారో ప్రజలు చూశారు కదా. ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు, ఆత్మవంచన లేదు. ఈవీఎం పగలగొట్టిన వాడిని దగ్గరికి వెళ్ళి పలకరించి ఈవీఎం పగలగొడతాం కరెక్టే, తప్పేం కాదని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాళ్ళ పాపాలు పండిని ఒక్కొక్కళ్ళు అరెస్ట్లు అవుతున్నారు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు ఒక 60 కేసుల్లో. అందులో ఏం సందేహం లేదు. ప్రజలు కోరుకుంటున్నారు. రైట్ అండి, రఫీ గారు మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ మీకు టైం ఇస్తారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రజానికి ఎదురు చూస్తుంటారా? అందులో భాగంగానే ఆధారాలు సేకరించి ఈ 8 నెలల్లో ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. రైట్ రోజా గారు. రైట్ అండి, రఫీ గారు మళ్ళీ మాట్లాడతాను. సో మనతో జాయిన్ అయ్యారు రమేష్ గారు, కార్పొరేటర్, ఒంగోలు కార్పొరేషన్ జనసేన పార్టీ నాయకులు. నమస్కారం రమేష్ గారు. నమస్తే మేడం. రమేష్ గారు, ఎవరు కూడా తక్కువ కాదు భాషని ఉపయోగించడంలో. ఒకళ్ళని మించి ఒకళ్ళపై ఒకళ్ళు ఈ రకంగా కామెంట్స్, వ్యక్తిగత దూషణలకు సైతం దిగినటువంటి సందర్భాలు ఆ పార్టీ ఈ పార్టీ అనేది అందరిది ఒకటే తీరు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి శివప్రసాద్ గారి కామెంట్ నేను రిపీట్ చేశాను. ఒక్క నిమిషం. మా పార్టీ నాయకుడు ఒప్పుకోడు అలా మాట్లాడితే. రఫీ గారు, దిస్ ఈస్ నాట్ మై స్టేట్మెంట్. లిసన్ ప్లీజ్. ఒక్క నిమిషం రఫీ గారు వినండి. రఫీ గారు, దిస్ ఈస్ నాట్ మై ఓన్ స్టేట్మెంట్. చెప్పాడు. ఒక్క నిమిషం రఫీ గారు, లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం అండి. రమేష్ గారు ప్లీజ్ రెస్పాండ్. ఒక్కొక్క నిమిషం అండి. రఫీ గారు, శివప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మిగతా గెస్ట్లు ఉన్నారండి, దయచేసి వినండి. మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి. సో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళపైన మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు, లేకపోతే రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి
అప్పుడు నాడు చేసిన వాటికి నేడు మీరు తీర్చుకుంటుంటే నేడు మీరు చేస్తున్న దానికి మేము రేపు ఖచ్చితంగా దీనికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి శివప్రసాద్ గారు చెప్పారు ఇప్పుడు.